ప్రజెంట్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యే ఒక 2-3 అంశాలు మాట్లాడుకుందాం. అందులో మొదటిది, రాజశేఖర్ గారికి గోటీల ఫ్యాక్టరీ ఉందా? అండ్ అలాగే ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్న పెంగ్విన్ స్టోరీ నేను ఇంకో వీడియోలో మళ్ళీ చెప్తా. ప్రజెంట్ గోటీల ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుందాం. గోటీలు అంటే గోళీలు, ఈ రౌండ్ గోళీలు చిన్నప్పుడు ఇలా ఆడతారు చాలామంది, మనం పాత సినిమాలలో కూడా చూసాం. అండ్ గోలీ సోడా చాలా ఫేమస్. అండ్ అలాగే ఈ ఏంటివి అమ్యూజ్మెంట్ థీమ్తో ఉండే ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా. అండ్ అలాగే కొన్ని ఫెస్టివల్స్కి లేదా కిడ్స్ స్టోర్స్ కానీ బుక్ స్టోర్స్లో కానీ కొన్ని ఇవి దొరుకుతాయి, రౌండ్ పజిల్. గోలీని అటు నుంచి ఇటు నుంచి అటు తీస్తూ ఒక్కొక్కటి తీసేసి లాస్ట్ ఒకటి మిగిలాలి, సున్నా అవ్వాలి. ఇట్లాంటిది ఒకటి ఉంది. అండ్ అలాగే పైనుంచి గోలీ వేస్తారు, అందులో పడి వెళ్ళేవి కొన్ని పజిల్ గేమ్స్. ఇట్లా వాటి వల్ల గేమ్స్కి ఉపయోగపడే బోల్డ్ అన్న అంశాలు వాటి చుట్టూ తిరిగాయి. అలాగే ఒక వస్తువుకి ఉపయోగపడింది గోలీ సోడా. ఆ సోడాకి ఏంటంటే ఇది చాలా టైట్గా అలా అతుక్కొని ఉంటుంది, ఆ గ్యాస్ని కాపాడడానికి, బాటిల్లో లీక్ అవ్వకుండా ఉండడానికి. గట్టిగా దాన్ని నొక్కితే ఆ గ్యాస్ బయటకు వచ్చి తాగేవాళ్ళు. అది అప్పట్లో బాగా ట్రెండ్, ఇప్పటికీ ట్రెండ్. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, పాత రోజుల్లో మనం వాడిన వస్తువులన్నీ కూడా ఇప్పుడు యాంటిక్ పీసెస్ అయ్యి కాస్ట్లు కూడా బాగా విపరీతంగా పెంచుకున్నాయి. మీకు తెలిస్తే ఉత్తరానికి క్యాండిల్ది పోసి ఇట్లా వ్యాక్స్ అంటిస్తాం, అది పోకుండా. అప్పట్లో చాలా చీప్ అది. ఇప్పుడు అది ఏంటంటే చాలా పెద్ద ట్రెండ్. దానికి ఒక మంచి ఇత్తడి స్టాంపు అలా నొక్కి ఎలా ఉందో అన్నాం. కాస్ట్ కూడా 250 to 500 ఉంటుంది ఆ టైప్ ఆఫ్ అతికింపు. నెక్స్ట్ మళ్ళీ అప్పట్లో మనం వాడిన గ్రామ్ ఫోన్, ఇప్పుడు అది పనిచేయదు. కాకపోతే ఏంటంటే జస్ట్ అట్లా వెనకాల షోకేజ్లో పెట్టుకోవడానికి వివిధ సైజుల్లో అవైలబిలిటీలో ఉంది. అది ఉంటే చాలా రిచ్ అనమాట, ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. అంటే రిచ్గా చెప్పుకోవాలి అంటే ధర సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంది. పని కూడా చేయదు ఇంకా చెప్పాలి అంటే. అండ్ పాత రోజుల్లో వాడిన కాయిన్ ఫోన్స్ కానీ, లేకపోతే ఆ రౌండ్ రింగులుగా తిప్పే ఫోన్స్ కానీ, ఇవి రీల్ కెమెరాలు కానీ, ఇప్పుడు ఏంటంటే అవన్నీ యాంటిక్ పీసెస్ అయిపోయాయి. సేమ్ అలాగే గోలీ సోడా కూడా ఇప్పుడు ఎట్లా అయిందంటే రేట్ పెరిగి కూర్చుంది. 100 రూపాయలకి ఒక గోలీ సోడా అమ్ముతున్నారు. దాంట్లో రకరకాల ఫ్లేవర్స్ ఇంకేవో. అండ్ రోడ్ పక్కన దొరికేవి కూడా మినిమం 30 రూపీస్ లేని అసలు రావట్లా. ఒకప్పుడు అంటే వాడు రోజంతా అమ్మినా కూడా 30 రూపాయలు వచ్చేవో కాదో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఒక గోలీ సోడాకి అలా ఉంది. సో గోలీ సోడా అనేది ఒక బ్రాండ్ అయింది, ఫ్రాంచైజీ అయింది. కొన్ని రెస్టారెంట్స్లో గోలీ సోడా ఇట్స్ ఎ బ్రాండ్. సార్ మీకు గోలీ సోడా కావాలని కూడా అడుగుతారు మెనూలో. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇంటర్నెట్ బాగా డెవలప్ అయిన తర్వాత సెలబ్రిటీస్ గురించి ఏ విషయం చెప్పినా బాగా వైరల్ అవుతూ ఉంది. సుమ గారికి కేరళలో పెద్ద బంగ్లా ఉంది తెలుసా, అండ్ పలానా ఆర్టిస్ట్కి ఆ బిజినెస్ ఉంది, వీళ్ళకి ఈ బిజినెస్ ఉంది అని. రాజశేఖర్ గారికి గోటీల బిజినెస్ అంటగట్టాడు ప్రబుద్ధుడు, మరి ఎవడో తెలియదు, అది ఎప్పటి నుంచో వైరల్ అవుతూ ఉంది. గోటీల ఫ్యాక్టరీ ద్వారా ఆయన కోట్లు సంపాదిస్తున్నాడని అది వైరల్ అయ్యి చాలామంది చూసి అవునవును నిజమేనరా, ఒకప్పుడు గోలీ సోడా ఎంత ఉండేది, ఇప్పుడు 100 రూపాయలు అయ్యింది అంటే ఆ గోటీ అంత కాస్ట్ పెరిగిందనమాట. సో నిజమే ఉండొచ్చు, బాగా సంపాదిస్తున్నాడు. ఈ గోటీలన్నీ గోలీ సోడా ఫ్యాక్టరీకి అమ్మేసి ఆయన కోట్లు ఆర్జిస్తున్నాడు. ఇంకొంతమంది నాకు గోటీ సోడా ఫ్యాక్టరీలో జాబ్ వచ్చింది, లేదా అందులో ఓపెనింగ్స్ ఉన్నాయి, నేను లాస్ట్ రౌండ్ వరకు వచ్చాను, లాస్ట్ రౌండ్లో ఫెయిల్ అయ్యాను, ఇట్లాంటివన్నీ పెడుతున్నారు. అసలు రాజశేఖర్కి ఈ గోటీలను అంటగట్టింది ఎవరో ఇప్పటిదాకా తెలియదు, కానీ మామూలు వైరల్ కాదు తెలుసా. మీరు దాని మీద ఉన్న హ్యాష్ ట్యాగ్స్ చూడండి, మిలియన్స్లో పోయాయి. అయితే సరే బాగానే ఉంది, దీన్ని రాజశేఖర్ గారి టీం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఆయన పేరు మీద గోటీల ఫ్యాక్టరీ ఉన్నట్టు ఎక్కడా రిజిస్ట్రేషన్ లేదు, ఆయనకు ఆ కంపెనీయే లేదు. మరి ఎందుకు ఇది ఇంతలా వైరల్ అయింది? ఎవడో ఉత్సాహం చూపించి ఎక్కడో పెడితే దాన్ని వీళ్ళు షేర్ చేసి బాగా వైరల్ చేశారు. అయితే దీనివల్ల ఏంటి, సరదాగానే ఉంది కదా, ఎందుకు ఇలా సీరియస్ తీసుకుంటున్నారు అంటే, అవును సీరియస్ అంశమే. ఎందుకంటే కొంతమంది నమ్ముతారు నిజమేనేమో అని నమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మోసపోయే ఛాన్స్ ఉంది. రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీలో జాబ్స్ అని చెప్పేసి నెంబర్ ఇస్తారు, కాల్ చేస్తే వాళ్ళు ఏదో ఓటీపీ చెప్పమంటారు, మీ అకౌంట్లో డబ్బులు పోతాయి. ఏదో లింకులు, రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీలో జాబ్స్ కోసం ఈ లింక్ నొక్కండి, అట్లా డబ్బులు పోతాయి.
సైబర్ నేరగాళ్ళు కొత్తగా రావచ్చు, మోసాలు జరగవచ్చు, ఫేక్ జాబ్స్ ప్రొఫైల్ సృష్టించి కూడా మిమ్మల్ని మోసం చేయొచ్చు. అలా నమ్మి మోసపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే చెప్తున్నా, ఇలాంటి వార్తల్ని దయచేసి నమ్మకండి. ఎవరెవరో ఉత్సాహం కొద్ది, ఈవెన్ ఏఐలో కూడా డిఫరెంట్గా తయారు చేసి నిజంగా అది ఉన్నట్టు సృష్టించి అది అసలు ఈ చాలా న్యాచురల్గా తీసేస్తున్నారు అనమాట వీడియోలు కూడా. పలానా పెద్ద స్టార్కి కొబ్బరి బొండాల బిజినెస్ ఉంది, పలానా స్టార్కి అదేదో ఉంది, ఇదేదో ఉంది, పిచ్చి పిచ్చి బిజినెస్లు అన్నీ ఏమేమి. అలానే గోటీల బిజినెస్ ఏం పిచ్చి బిజినెస్ కాదు, అది కూడా ఒక బిజినెస్. దాన్ని ఏం చీప్గా తీయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ బిజినెస్ మనం అనుకున్న హీరోకి అయితే లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అనవసరంగా వైరల్ అయ్యే ఇట్లాంటి టాపిక్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి మీరు ఎంటర్టైన్ అవ్వడం కూడా తప్పే, మోసపోవడం కూడా తప్పే. థ్యాంక్ యూ సో మచ్.